ఆ ట్రైన్ మన ట్రైన్ అదేం ట్రైన్ VAP4 లోకోమోటివ్ అది. గైస్ గుడ్ మార్నింగ్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అండ్ వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ హంసఫర్ ఎక్స్ప్రెస్ జర్నీ. మన ట్రైన్ జోధ్పూర్ నుంచి బయలుదేరి తిరుచినాపల్లి వెళ్తుంది కదా. లాస్ట్ లో చూస్తుంటే మనం బల్లార్షాలో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం. బల్లార్షాలో వ్లాగ్ ఎండ్ చేశాక ఏం జరిగిందంటే మనం మహారాష్ట్ర నుంచి తెలంగాణ వచ్చాం, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చాం రాత్రి. ఇప్పుడే మన ట్రైన్ నెల్లూరు దాటి ఆన్ ద వే టు గూడూరు అయితే ఉంది. బళ్ళార్షా తర్వాత మన ట్రైన్ ఆగేది తెలంగాణలో ఉత్తి వరంగల్లో అని చెప్పాను కదా. వరంగల్ తర్వాత వెంటనే ఆంధ్రప్రదేశ్ లోనే నెక్స్ట్ స్టాప్. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో అయితే ఆగుద్ది మన ట్రైన్. విజయవాడ రాత్రి వెళ్ళిపోయింది. విజయవాడ తర్వాత గూడూరు జంక్షన్ లో అయితే ఆగుద్ది నెక్స్ట్. మధ్యలో నెల్లూరు కూడా స్టాప్ ఉండదండి. NH16 మనకు కనిపించేది NH16. అబ్బాబాబా ఏం కొట్టుడు అసలు హంసఫర్ ఎక్స్ప్రెస్ మనసు దోచేసిందంతే. ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏం లేదు. వెంకటాచలం స్టేషన్ ని స్కిప్ కొడుతున్నాం. లైన్ లో చాలా మంది ఓవర్టేక్లు ప్యారలల్ రన్ చూపిస్తారు. చూద్దాం మనం అసలు ఏదైనా ప్యారలల్ రన్ జరుగుద్దా లేదంటే ఓవర్టేక్ జరుగుద్దా అనేది. కొట్టుడు బాబులు కొట్టుడు ఇది అసలు పిచ్చోడి అయిపోతున్నాను నేను. మన బిలౌడ్ NH16 గైస్, మీకు ఇష్టమైన NH ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకు రెండు చాలా ఇష్టం, ఒకటి NH16, ఇంకోటి NH44. చాలా మంది అనుకుంటారు నేషనల్ హైవే మీద రైడ్ చేయడం బోరింగ్ అనుకుంటారు, కానీ ఐ లవ్. ఆఫ్ రోడ్ అయినా ఆన్ రోడ్ అయినా ఎక్కడైనా రైడ్ చేయడం నాకు చాలా ఇష్టం. అది కార్ అయినా బండి అయినా ఏదైనా. క్రాస్ ఓవర్ వచ్చింది, చూద్దాం అంటే అస్సలు కనిపించలే. గూడూరు జంక్షన్. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 50 నిమిషాలు లేట్గా అయితే చేరుకున్నాం గూడూరు జంక్షన్కి. గూడూరు జంక్షన్ వచ్చి లాస్ట్ స్టాప్ ఫర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మన ట్రైన్ తమిళనాడు అయితే ఎంటర్ అయిపోద్ది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 గూడూరు. 7 గంటల 19 నిమిషాలు అయితే అవుతుంది. గూడూరులో ఇప్పుడే టిఫిన్ తీసుకున్నాను, దోశ తీసుకున్నాను. 60 రూపాయలు ఛార్జ్ చేశారు. గూడూరు జంక్షన్ లో మనకి 2 మినిట్సే స్టాప్. 2 మినిట్స్ దాటింది, ఇంకా తీయలేదు మన బండి. హాంకింగ్ ఇచ్చారు. అక్కడ చూస్తే రెడ్డే ఉంది, హాంకింగ్ కొట్టారు. మరి అది సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోవడమే. మనం బయలుదేరింది గూడూరు జంక్షన్. బాయ్ బాయ్. గూడూరు జంక్షన్ రూట్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనం లెఫ్ట్ తీసుకుంటాం, రైట్ తీసుకుంటే రేణిగుంట తిరుపతి అయితే వెళ్ళిపోవచ్చు. అదిగోండి అటు రూట్లోకి వెళ్తే మనం రేణిగుంట అది వెళ్ళిపోతాం. కనిపించిందా రూట్? మనం ఇటువైపు చెన్నై రూట్లోకి అయితే వెళ్ళిపోయాం. హౌరా చెన్నై మెయిన్ లైన్ ఇది. అన్నట్టు గూడూరు నుంచి ఎంతమంది చూస్తున్నారో మన వీడియో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. దోశ ఈ రకంగా ఉంది, ఓతప్పం టైప్ ఇచ్చాడు దోశ. ఫ్రాంక్గా మాట్లాడాలంటే కారం తగిలేటప్పటికి సమ్మగా ఉంది, బాగుంది. స్కిప్పింగ్ సుల్లూర్పేట్. సుల్లూర్పేట తర్వాత మధ్యలో 2 స్టేషన్స్ ఉంటాయి. ఆ రెండో స్టేషన్ ఏంటంటే తడ దాటామంటే ఇంకా మనం వెళ్ళిపోయినట్టే తమిళనాడు. వెల్కమ్ టు తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు అయితే వచ్చేసాం మనం.
తమిళనాడు వచ్చాక ఫస్ట్ స్టాప్ ఏంటంటే చెన్నై ఎగ్మోర్. సెంట్రల్కి వెళ్దాం మన ట్రైన్, ఎగ్మోర్కి అయితే వెళ్తుంది. టీ ఒకటి తీసుకున్నాను 10 రూపాయలకి, సగం కప్పు ఇచ్చారు. చెన్నై అవుట్స్కట్స్ లో ఉన్నాం మనం. ఇంకో 15-20 నిమిషాల్లో చెన్నై ఎగ్మోర్కి అయితే వెళ్ళిపోతాం. ఏదో పెద్ద ఇండస్ట్రీ. ఏం ఇండస్ట్రీ అంటారు? వెనకాల ఏదైనా బోర్డు ఉందా? ఎంత పెద్ద ఇండస్ట్రీయో. అక్కడ అంతా బొగ్గు బొగ్గు ఉంది. ఏం ఇండస్ట్రీ అంటారు? ఇక్కడేమో క్రషర్ హౌస్ అని రాసి ఉంది. బండి ఇక్కడికి వచ్చేటప్పటికి స్లో అయింది. అదే కొట్టడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఎన్నోర్ స్టేషన్ ని స్కిప్ కొడుతుంది. అరే స్లో అయింది 9 గంటల 6 నిమిషాలు అయితే అవుతుంది. ఎన్నోర్ బస్ స్టాండ్. ఇది కూడా ఏదో ఇండస్ట్రీయే. అశోక్ లేలాండ్ ఇండస్ట్రీ. ఏంటివి అయినా కొత్త అపార్ట్మెంట్లే ఏంటి? ఇంకెవరూ దిగినట్టు లేరు. తల మెరిసిపోతున్నాయి. ఈ కలర్ కన్నా ఆ కలరే బాగుంది. లోకల్ ట్రైన్ ఏదో వస్తుంది. అమ్మా ఏంద్రా బాబు ఈ అపార్ట్మెంట్లు. ఆ బార్ నుంచి ఈ బార్ దాకా ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. జస్ట్ ఎల్లో ఎంత ఎలివేషన్ ఇచ్చిందో చూడండి. అటు సైడ్ అంతా కూడా వ్యాగన్ కేర్ యూనిట్. ఇది ఒకటి వ్యాగన్ కేర్. గూడ్స్ అంతా ఉంటది కదా. గూడ్స్ అంతా మెయింటెనెన్స్లు అన్నీ ఈ లోపలే జరుగుతాయి. గూడ్స్ ట్రైన్లు అండి. గూడ్స్ అంటే ఎస్ వ్యాగన్ కేర్ యూనిట్, వ్యాగన్ కేర్ సెంటర్. లోపల అంతా మెయింటెనెన్సే. చాలా పెద్ద యూనిట్ ఇది. ఏంటి స్లో అవుతుంది బండి? అటు సైడ్ లైన్లో లోకల్ ట్రైన్లు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. 4-5 లోకల్ ట్రైన్లు చూసాను చెన్నై ఎంటర్ అయినప్పటి నుంచి. చెన్నై సిటీ ఎంటర్ అయ్యాం అనుకోండి, ఇంకా మనం మెయిన్ స్టేషన్స్ వైపు అయితే వెళ్ళలేదు. గూడ్స్ వ్యాగన్ కోచెస్తో పాటు పాత స్లీపర్ కోచ్లు అన్నీ ఉంటాయి చూడండి. అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఇవన్నీ వెళ్ళిపోతాయి అనుకుంటా స్క్రాప్కి. చేసేస్తారు అన్ని పార్ట్స్ ఓడపీకేసి మళ్ళీ రీసైకిల్ చేసేస్తారు ఈ అన్నిటిని. మళ్ళీ ఆపేశారు మన ట్రైన్ని. రెడ్ సిగ్నల్ కనిపించిందా, అందుకే ఆపేశారు మన ట్రైన్ని. అటువైపు చూడండి షంటింగ్ లోకోలన్నీ. ఏదో ట్రైన్ క్రాసింగ్. విశాఖపట్నం లోకో షెడ్ లోకోమోటివ్
ట్రివేంద్రం షాలిమార్. ట్రివేంద్రం నుంచి షాలిమార్ అయితే వెళ్తుంది. ఇదే ట్రాక్ పైన ఇంకో ట్రైన్ అక్కడ వెయిట్ చేస్తుంది, కనబడుతుందా? అదే ట్రైన్ చూద్దాం. అది మన ట్రైన్ డైవర్షన్ తీసుకుంటుంది, లెఫ్ట్ వెళ్ళిపోతుంది. స్ట్రైట్ వెళ్తే చెన్నై సెంట్రల్ అనుకుంటా. మనం చెన్నై ఎగ్మోర్కి వెళ్తున్నాం కదా, అటు సైడ్ వెళ్తే పెరంబూరు. ఇందాక షాలిమార్ ట్రైన్ వచ్చింది కదా, అటు సైడ్ వెళ్తే పెరంబూర్ అనుకుంటున్నాను నేను. మనం ఇంతకీ ఆ ట్రైన్ ఏంటో చూడలేకపోతున్నాం. అదిగో అక్కడ వెయిట్ చేస్తుంది ఆ ట్రైన్. ప్యారలల్ రన్. ఆ ట్రైన్ మన ట్రైన్. అదేం ట్రైన్? వ్యాబ్ 4 లోకోమోటివ్ అది. తంజావూర్, చెన్నై ఎగ్మోర్, కొల్లం. ఆ ట్రైన్ మన ట్రైన్, రెండు ప్యారలల్ రన్లే. చాలా సేపటి నుంచి ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి రెండు ట్రైన్లు. ఇటుపక్క ఏ ట్రైన్లు ఉన్నాయి పక్కన పెట్టారు, ఏ ట్రైన్లో చూద్దాం. చరణ్ ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్. ఆ చరణ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, చరణ్ ఎక్స్ప్రెస్ కి రిక్షర్ కూడా ఉంది. కోయంబత్తూర్, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్, తిరువనంతపురం సెంట్రల్. ఇటుపక్క ఇంకో ట్రైన్ ఉంది, హైదరాబాద్ తాంబరం. ఏ ట్రైన్? హైదరాబాద్ తాంబరం, చార్మినార్ ఎక్స్ప్రెస్. చార్మినారేనా? రాయపురం స్టేషన్. రాయపురం స్టేషన్ లో ఈ రెండు ట్రైన్లని చూశాను నేను. హైదరాబాద్ తాంబరం, చార్మినార్ ఎక్స్ప్రెస్. రాయపురం స్టేషన్ లో ఆగింది మన బండి. చార్మినార్ ఎక్స్ప్రెస్ సత్రోల్ రేక్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా రాయపురం ఎలక్ట్రిక్ లోకో షెడ్ కి ఎదురకుండా ఆగింది మనకు వచ్చు. మంచి టర్నింగ్ లో కూడా. అది మ్యాటర్. అటుపక్క నుంచి ఆ ట్రైన్ వచ్చాక మన ట్రైన్ వదులుతారు. లోకల్ ట్రైన్ ఈస్ కమింగ్. వచ్చింది మన దానికి ఆరెంజ్. కనిపించిందా పైన? చలో 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 ఇంకా మనం వెళ్ళిపోదాం చెన్నై ఎగ్మోర్కి. అటుపక్క ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైనో చూద్దాం. కనిపించిందా ట్రైన్? చెన్నై పోర్ట్ స్టేషన్ అనుకోండి ఇది. చెంగల్పట్టు వెళ్ళే లోకల్ ట్రైన్. చెన్నై బీచ్ స్టేషన్ ఇది. చెన్నై పోర్ట్ అనుకున్నాను, చెన్నై బీచ్. చెన్నై బీచ్ స్టేషన్. అటు చూడండి, ఆ బిల్డింగ్ ఎప్పుడుదో పురాతనమైన బిల్డింగ్.
ప్రస్తుతానికి ఇదే ట్రైన్ చూద్దాం. అరే రే 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 హై కెపాసిటీ పార్సిల్ వ్యాన్ ట్రైన్ ఇది. చెన్నై బీచ్ స్టేషన్ నుంచి మన ట్రైన్, అటు సైడ్ ఇంకో లోకల్ ట్రైన్ ప్యారలల్ గా బయలుదేరాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదా ఇలా లోకల్ ట్రైన్స్ లో ట్రావెల్ చేయడం అంటే. అటువైపు అన్ని కూడా లోకల్ ట్రైన్స్ ఉన్నాయి. దగ్గర నుంచి ఫేస్ చూడండి ఎలా తయారయ్యిందో. మొన్న చేసాం స్నానం, మళ్ళీ ఇవాళ తిరుచిరాపల్లి వెళ్ళాక ఫ్రెష్ గా స్నానం చేయాలి. అరే ఇటు సైడ్ కూడా ఒక లోకల్ ట్రైన్, ఇటు సైడ్ లోకల్ ట్రైన్, ఇది మన ట్రైన్, అటు సైడ్ ఇంకో లోకల్ ట్రైన్. ఇటు సైడ్ ఉన్న లోకల్ ట్రైన్ మన ట్రైన్ ని కొట్టి పడేసింది. రప్ప 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 రప్ప. చెన్నై సిటీ ఎంటర్ అయినప్పటికి 9 గంటల 10 నిమిషాల కన్నా ఎంటర్ అయిపోయాం. ఈ లోపల సిటీలో ట్రావెల్ ఉండొచ్చు అండి, ఇదే పరిస్థితి. చాలా స్లోగా వెళ్తుంది బండి. చెన్నై బీచ్కి వెళ్ళే ఫాస్ట్ ట్రైన్. చెన్నై సిటీ నా లైఫ్లో ఫస్ట్ చూసిన మెట్రో సిటీ ఏది అంటే చెన్నైనే అండి. హైదరాబాద్ కూడా కాదు, చెన్నై. దిస్ వాజ్ అరౌండ్ 1996 or 97లోనో. మద్రాస్ హైకోర్ట్. ఎన్ని లోకల్ ట్రైన్లు అసలు. అన్ని చెన్నై బీచ్కే డెస్టినేషన్. అందులో ఫాస్ట్ ట్రైన్స్ ఉన్నాయి, స్లో ట్రైన్స్ ఉన్నాయి. ఫాస్ట్ ట్రైన్స్ అనుకోండి, ఫాస్ట్ అని మెన్షన్ చేస్తున్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అది కనిపించిందా? చెన్నై సెంట్రల్ ట్రైన్ అడ్డొచ్చింది కానీ లేదంటే అదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఎగ్మోర్ హార్డ్లీ ఇక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. సెంట్రల్కి ఎదురుగుండా ఉంటుంది చెన్నై పార్క్ లోకల్ స్టేషన్. ప్రస్తుతం టైం వచ్చేసి 10 గంటల 1 నిమిషం, 10 గంటల 2 నిమిషాలు అయ్యింది. వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 9 గంటల 25 నిమిషాలకి అయితే మనం చేరుకోవాలి చెన్నై ఎగ్మోర్. 9 గంటల 40 నిమిషాలకి చెన్నై ఎగ్మోర్ నుంచి తొమ్మిది గంటల 40 నిమిషాలకి చెన్నై ఎగ్మోర్ నుంచి బయలుదేరాలి. కానీ మనం రావడం 10 గంటల 5 నిమిషాలకు వచ్చాం. 15 నిమిషాలు అఫీషియల్ స్టాప్. ఆ ట్రైన్ ఏంటంటే రామేశ్వరం వెళ్ళే ట్రైన్, చెన్నై ఎగ్మోర్ రామేశ్వరం. చెన్నై ఎగ్మోర్ క్రౌడ్ బాగానే ఉన్నారు. చెన్నై ఎగ్మోర్లో చాలా క్రౌడ్ అయితే దిగుతుంది. 10 గంటల 20 నిమిషాలకి మనం చెన్నై ఎగ్మోర్ నుంచి బయలుదేరాం. కరెక్ట్గా 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు ఆగింది మన బండి. క్యూటికాన్ చెన్నై ఎగ్మోర్ ఆ బండి. పెరల్ సిటీయా? బండి పేరేంటి? క్యూటికాన్
చెన్నై ఎగ్మోర్ బై బై. ఎగ్మోర్ తర్వాత మన బండి ఆగేది తాంబరంలో. తాంబరం కూడా వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ చెన్నై. ఫోర్ స్టేషన్ లో బయలుదేరాక చెన్నై ఎగ్మోర్ వరకు మనం 2477 కిలోమీటర్లు ప్రయాణించామండి. ఎగ్మోర్ మెయింటెనెన్స్ ఏరియా అన్నమాట. కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఏం ట్రైన్లు పెట్టారు అక్కడ చూద్దాం. అదంతా కూడా మెయింటెనెన్స్ సెంటరే. చెన్నై ఎగ్మోర్ మెయింటెనెన్స్. ఏమేం బళ్ళు ఉన్నాయి? రామేశ్వరం చెన్నై ఎగ్మోర్. ఎందా చూసి ఆ బండిని తీసుకొచ్చారు మెయింటెనెన్స్ కి. కన్యాకుమారి చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ అది. అటు చివరిది ఏంటి? పోతిగే ఎక్స్ప్రెస్. అదే అందుకుంటే స్పీడ్. సైదాపేట స్టేషన్ ని స్కిప్ కొడుతున్నాం మనం. ఓవర్టేక్ చేస్తుంది మన ట్రైన్ ఆ లోకల్ ట్రైన్ ని. తాంబరంలోనే ఆగుద్ది మన ట్రైన్. ఇప్పుడు 10:50 మనం అయితే వచ్చాం తాంబరం. సైడ్ ఒక ట్రైన్ ఉంది, తిరుచెందూర్ చెన్నై ఎగ్మోర్ మన్నర్గుడి. ఖాళీ లేక తాంబరంలో పెట్టినట్టు ఉన్నారు బండిని. అటు సైడ్ ఇంకో ట్రైన్ ఉంది, చెన్నై ఎగ్మోర్ గురవాయూర్. చెన్నై ఎగ్మోర్ నుంచి గురవాయూర్ అయితే వెళ్తుంది ఆ ట్రైన్. గురవాయూర్ బండికి సిగ్నల్ వచ్చింది, బయలుదేరిపోయింది. 10:58 అయితే అవుతుంది. మన ట్రైన్కి తాంబరంలో ఇంకా సిగ్నల్ రాలే. 11 గంటలకు మనకైతే సిగ్నల్ వచ్చింది, బయలుదేరాం. తాంబరం తర్వాత నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది చెంగల్పట్టులో. తాంబరం సైడ్ అన్నీ కూడా లోకల్ ట్రైన్స్ వస్తాయి. అయిగోండి లోకల్ ట్రైన్స్. చెంగల్పట్టుకి వచ్చేసాం మనం. చెంగల్పట్టుకి వచ్చింది బండి. పక్క ప్లాట్ఫామ్ లో చెన్నై ఎగ్మోర్, తిరునెల్వేలి, చెన్నై ఎగ్మోర్, శంకోడై ఆ ట్రైన్ అయితే ఉంది. చెన్నై ఎగ్మోర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మెయింటెనెన్స్ చేస్తున్నారు పాపం. చెంగల్పట్టు జంక్షన్. చెంగల్పట్టు తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? విల్లుపురంలో. దీనమ్మ జీవితం. విల్లుపురం వస్తుంది. విల్లుపురం వచ్చేటప్పుడు ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. నా కోచ్లో 2 ఉన్నాం అంతే. ఈ జనాలందరూ ఎక్కడ ఎక్కారు అనుకున్నారు? జోధ్పూర్లో ఎక్కారు, విల్లుపురంలో దిగుతున్నారు. విల్లుపురం జంక్షన్ కి అయితే వచ్చాం మనం. విల్లుపురం జంక్షన్ వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్స్ ఆఫ్ తమిళనాడు అని చెప్పుకోవచ్చు ఈజీగా. ఇక్కడ నుంచి ఒక లైన్ టువర్డ్స్ పుదుచ్చేరి వెళ్తుంది, టువర్డ్స్ ఒకటేమో తిరుచినాపల్లి వెళ్తుంది, ఇంకొక లైన్ కాట్పాడి సైడ్ వెళ్తుంది. అరగంట లేట్లో అయితే వచ్చాం మనం విల్లుపురం జంక్షన్ కి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. అదే బండి అనుకుంటున్నారు? గురవాయూర్ వెళ్ళే బండి, చెన్నై ఎగ్మోర్ గురవాయూర్. విల్లుపురం జంక్షన్ లో ఫుల్ రెనోవేషన్ అయితే జరుగుతుంది. ప్లాట్ఫామ్ జోధ్పూర్ ఎక్కిన కానీ రచ్చ చేశారు మొత్తం కోచ్ ని. అరుపులు, కేకలు, నవల్టలు, ఈటలు, అబ్బో ఆ లెక్కే వేరు. ఇంకా మనం డెస్టినేషన్ స్టేషన్ అయినా మన తిరుచిరపల్లికి అయితే వెళ్ళిపోతాం. ఎన్నింటి బయలుదేరుతో తెలీదు. అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. ఎంతసేపు ఆపుతారో తెలియదు. ఎందుకంటే పక్కనే చెన్నై గురవాయూర్ బండి ఉంది కదా, దాన్ని పంపిస్తారా దీన్ని పంపిస్తారా తెలీదు. సోర్స్ స్టేషన్ జైపూర్ లో బయలుదేరాక విల్లుపురం దాకా 2632 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. విల్లుపురంలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది అరియాలూరులో. విల్లుపురం జంక్షన్ నుంచి మన బండి బయలుదేరిపోయింది. 5 నిమిషాలు ఆగింది. గురవాయూర్ బండిని అయితే వదిలేశారు అక్కడ. గురవాయూర్ బండి ఉంది కదా, ఆ బండి అక్కడే ఉంది. మన బండిని వదిలేశారు. బాయ్ బాయ్ విల్లుపురం.
వెళ్ళిందంటే బండి పాండిచ్చేరి వెళ్ళిపోద్ది. పాండిచ్చేరి గిట్లనే వెళ్ళాలి. పాండిచ్చేరి అరియాలూరుకి అయితే వచ్చాం గైస్. ఇక్కడికి హాఫ్ అన్ అవర్ లేట్లో అయితే వచ్చాం. స్టేషన్ కోడ్ ALV. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇక్కడి నుంచి ట్రిచి తిరుచినాపల్లి అప్రాక్సిమేట్గా 70 కిలోమీటర్లు అయితే ఉంది. 2 గంటల 28 నిమిషాలు అయితే అవుతుంది. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ 1 మినిట్ అంతే. ఇలా ఆగుద్ది, అలా బయలుదేరిపోద్ది. ఈ స్టేషన్ నుంచి మన బండి అయితే బయలుదేరిపోయింది. మనమైతే ఇంకా వెళ్ళిపోతాం. ఎక్కడికి అనుకుంటున్నారు? మన డెస్టినేషన్ స్టేషన్ అయిన తిరుచినాపల్లి. సో మనకి ఇప్పుడు ఒక క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. ఏ ట్రైన్తో అనుకుంటున్నారో తెలుసా? తిరుచినాపల్లి హౌరా ఎక్స్ప్రెస్తో. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మజా వచ్చిందిలో ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ లో నా ప్రయాణం. లిటరల్లీ లవ్డ్ ఇట్. అండ్ గైస్, ఇలాంటి హంసఫర్ ఎక్స్ప్రెస్ లు ఏ డెస్టినేషన్ నుంచి ఏ డెస్టినేషన్ దాకా చేయమంటారు? డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి ట్రైన్ జర్నీ చేయడానికే ట్రై చేస్తాను, కానీ లేట్ అవుతుంది. ఎందుకో తెలుసా? ఒక షెడ్యూల్ చేసుకున్నాను అనుకోండి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేసుకున్నానంటే చాలా ట్రైన్ జర్నీస్ ఉంటాయి కదా మనం చేయాల్సింది. కొంచెం టైం పడుతుంది. అడిగిన ప్రతి ట్రైన్ జర్నీ అయితే చేస్తాను తప్పకుండా. ప్రస్తుతానికి ఏ హంసఫర్ ఎక్స్ప్రెస్ లో నేను ప్రయాణిస్తే వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారు? డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మోస్ట్ ఖాళీ నేను ఇంకొక ఆయన ఉన్నారు అటుపక్క చెప్పరా. మేమిద్దరం ఈ కోచ్ లో తిరుచినాపల్లి వరకు ట్రావెల్ చేయబోయేది. హౌరా వెళ్ళే బండి తిరుచినాపల్లి నుంచి క్రాస్ ఓవర్ అవుద్దని చెప్పాను కదా, ఇదే ఆ బండి. శ్రీరంగం దగ్గరలో ఉన్నాం. చూపిస్తాను ఆగండి గుడిని. అదిగోండి ఆ వెనకాల ఉంటుంది గుడి, కనిపించిందా? మా ఇల్లు వచ్చే అదిగోండి 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 గోపురం. శ్రీరంగం స్టేషన్ ని స్కిప్ కొడుతున్నాం. 3 గంటల 9 నిమిషాలు అయితే అవుతుంది. ట్రిచికి ఆన్ టైం వెళ్ళిపోతున్నాం తిరుచినాపల్లికి. తిరుచినాపల్లి ఉంది కదా, అదేనండి మన ట్రిచి ఉంది కదా. ట్రిచి నుంచి శ్రీరంగం ఎన్ని కిలోమీటర్లో తెలుసా? హార్డ్లీ 11 to 12 కిలోమీటర్స్ ఉంటుందండి. తిరుచినాపల్లి వస్తే ఎన్ని టెంపుల్స్ కవర్ చేయొచ్చో తెలుసా? శ్రీరంగం, చిదంబరం, కుంభకోణం, తంజావూర్, ఎలా చెప్పుకుంటే వెళ్తే బోల్డ్ అని చేయొచ్చు. ఇక్కడ కావేరీ నది, ట్రిచిలో కావేరీ నది ఉంటుంది. పాత బోగీలన్నీ ఇక్కడ తీసుకొచ్చారు. చాలా బోగీలు ఉన్నాయి ఇక్కడ. తిరుచినాపల్లి జంక్షన్ అండి. వెల్కమ్ టు తిరుచినాపల్లి జంక్షన్. గివెన్ టైం కన్నా 10 నిమిషాల ముందైతే వచ్చేసాం మన డెస్టినేషన్ స్టేషన్కి. జర్నీ గురించి ఆల్రెడీ మీకు చెప్పేశాను, ఎలా అనిపించింది ఏంటి అనేది. నెక్స్ట్ లెవెల్లో ఉంది జర్నీ. అండ్ బగ్గీస్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి అనమాట. బగ్గీ సర్వీసెస్ అయితే ఉన్నాయి. లవ్లీ అసలు నిజంగా ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ నా మనసు అయితే దోచుకుంది. గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుచినాపల్లి జంక్షన్. స్టేషన్ కోడ్ TPJ.